ప్యాన్ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్. ప్యాన్ బెల్ట్ అంటే నేను కూడా వేసుకున్నా. అండ్ ఇప్పుడే అక్కడ కేఎఫ్సీలోకి వెళ్ళి అయితే మనం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్స్ వంశీ కృష్ణ మోటో వ్లాగ్స్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ కర్నూల్. అండ్ ఈరోజు అయితే మనం వచ్చేసేసి ఈరోజు కాదు, రేపు ఎర్లీ మార్నింగ్ అయితే మనకు ముంబైకి అయితే ఫ్లైట్ ఉంది. ముంబైకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కర్నూలు నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాకా అయితే కార్లు వెళ్ళిపోయి ఏమాత్రం లేట్ చేయకుండా రేపు మార్నింగ్ అయితే మనం ఫ్లైట్ అయితే ఎక్కేద్దాం ముంబైకి. ఒక చిన్న వర్క్ మీద అయితే వెళ్తున్నాం. నేను అండ్ అంకుల్ అయితే వెళ్తున్నాం. ఏమాత్రం లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయిపోదాం హైదరాబాద్కి ఫస్ట్. అయితే తర్వాత బాంబేకి అయితే స్టార్ట్ అవుదాం. సక్సెస్ఫుల్గా అయితే మనం స్టార్ట్ అయిపోయినాం హైదరాబాద్కి. ఇంకా మనం అయితే డైరెక్ట్ మార్నింగ్ అయితే ఎయిర్పోర్ట్ దగ్గర అయితే కలుద్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అయితే అవుతుంది. ఒక 2:33 వరకు అయితే వెళ్ళిపోతాం మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి. మనకు ఫ్లైట్ వచ్చేసి 6:50కి ఉంది. సక్సెస్ఫుల్గా మనం అయితే వచ్చేసినాం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి. మనల్ని అయితే అబ్దుల్లా వాళ్ళు డ్రాప్ చేసిర్రు. అదిగోండి అక్కడైతే వెళ్ళిపోతున్నారు. నేను అంకుల్ అయితే వెళ్తున్నాం ఒక చిన్న పని మీద. ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. మళ్ళీ లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. పదండి. లోపలికి అయితే వచ్చేసినాం. ఒక పెద్ద సెక్యూరిటీ చెకప్ తప్పించుకొని అయితే బోర్డింగ్ పాసెస్ అయితే బయట అయితే ఏ మిషన్లు పనిచేస్తలేవు. 2 బోర్డింగ్ పాసెస్ సక్సెస్ఫుల్గా తీసుకొని లోపలికి అయితే వచ్చేసినాం. మనం 19 గేట్ అండి. ఇప్పుడు ఆడికి వెళ్ళిపోయి ఎక్కిద్దాం ఫ్లైట్. ఇంకా 2 అవర్స్ అయితే టైం ఉంది లేండి. ఆ లోపు చిన్న షాపింగ్, కాఫీ అట్లా తాగేద్దాం. ఒక లుక్ వేయండి మీరు కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని. అన్నీ లోపల బాగా షాపింగ్ తిరుగుతుంటే టైం అయిపోతుంది ఇట్లా. అండ్ ఇప్పుడే అయితే ఒక వాటర్ బాటిల్ మెషిన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ నుంచి ఒక వాటర్ బాటిల్ అయితే తెచ్చేసుకున్నాం. చూడండి, దిస్ వాటర్ బాటిల్ 20 రూపీస్. ఫోన్పే అయితే చేశాను నేను. అక్కడ మనీ పెట్టే ఆప్షన్ అయితే లేదు, ఓన్లీ ఇంత అక్కడైతే పెట్టవచ్చు మనీ. మళ్ళీ మా గేట్ దగ్గర అయితే ఖాళీ లేదు, అందుకే మేము ఇక్కడ 16 గేట్ దగ్గర అయితే వచ్చి కూర్చున్నాం. ఇంకా 1 అవర్ ఉంది ఫ్లైట్ టైంకి. 1 అవరా 1.5 అవర్ ఉంది ఇంకా. బోర్డింగ్ పాస్ లేండి ఇది ఏదో అనుకునేది. అండ్ ఇప్పుడే అక్కడ కేఎఫ్సీలోకి వెళ్ళి అయితే మనం ర్యాప్స్ అయితే తీసుకొచ్చుకున్నాం. ఏం మాత్రం లేట్ చేయకుండా అయితే తినేద్దాం. సక్సెస్ఫుల్గా మన ఫ్లైట్ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొంచెం లైన్ అయితే ఉంది. ఏమాత్రం లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం. ఇంకొక 20 మినిట్స్ అయితే ఉంది ఫ్లైట్కి, అంతే. ఓకే, డైరెక్ట్ అయితే మనం లిఫ్ట్లో నుంచి అయితే ఫ్లైట్కి అయితే కనెక్ట్ అయిపోతున్నాం. లాస్ట్ టైం అయితే మనం అక్కడ దిగి అయితే ఇట్లా బస్లోకి అయితే తీసుకెళ్తారు కదా, ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ కనెక్ట్ చేస్తారు. సో ఇప్పుడైతే మనం ఎంటర్ అయితే అవుతున్నాం ఎయిర్ బస్సులోకి, అదే ఫ్లైట్లోకి. డైరెక్ట్ లిఫ్ట్ వచ్చేసి అయితే కనెక్ట్ అయిపోయింది. ఓకే, సక్సెస్ఫుల్గా అయితే మనం ఫ్లైట్లో కూడా వచ్చేసినాం. మన సీట్లో కూర్చున్నాం. నేను అంకుల్ విండో సీట్ తీసుకున్నాను, నేను మిడిల్లో కూర్చున్నాను. మనం పక్కన అయితే అన్నాం బ్రో. చూడండి, వ్యూ చూపిస్తాను. ఆల్మోస్ట్ ఫ్లైట్ అయితే ఫుల్ అయిపోయింది. అండ్ ఇదైతే వచ్చేసి పర్ హవర్ 1200 to 1300 కిలోమీటర్ స్పీడ్ అందుకున్నాక అయితే ఫ్లై అవుతుంది. చూద్దాం మనం ఎప్పుడైతే. ఇంకా 15 మినిట్స్ అయితే ఉంది. బయట ఎప్పటివరకు ఇట్లా కూర్చోవాలి మనం. ఏదో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ మనకు అవసరం లేదండి. ఒక వాటర్ బాటిల్ ఎప్పుడు ఇస్తారా అని ఉన్నా. ఇట్లాంటివి కావాలి మనకి మెయిన్. ఓకే, ఇట్లాంటి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అయితే పాటించి మనం బెల్ట్ అయితే వేసుకోవాలి. ప్యాన్ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్. ప్యాన్ బెల్ట్ అంటే నేను కూడా వేసుకున్నా, అందుకే ఇట్లాంటి సీట్ బెల్ట్ అయితే వేసుకోవాలి తప్పకుండా. మన ఎయిర్ హోస్టెస్ అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇదేం చూడండి, 17 years ఆఫ్ కనెక్టింగ్ ద నేషన్ ఇండియా బై ఇండిగో. ఇలా ఒకటి ఉంటుంది కొటేషన్, 17 out of 18 ఏదో ఉంటుంది. అది బాగుంటుంది. అది
జస్ట్ రివర్స్ అవుతుంది, స్టార్ట్ అయిపోతుంది. ఆన్ టైం అంటే 5 minutes ముందే స్టార్ట్ అవుతుంది మనకైతే ఫ్లైట్. చూడండి ఆడ ఇంకొకటి ఉంది. नमस्कार, उड़ान संख्या 65115 में आपका स्वागत है. मुंबई 1 घंटे की दूरी. చూడండి సక్సెస్ఫుల్గా అయితే టేక్ ఆఫ్ అయిపోయింది ఫ్లైట్. ఇట్లాంటి సీట్లలో అయితే ఒక బుక్ దొరికింది, చూద్దాం మనం. స్విమ్మింగ్ అప్ సమ్మర్ అంట. ఎవరన్నా? ఓకే ఇండిగో. ఇప్పుడు ఈ బుక్ చదివే లోపల బాంబాయి కాదు కాశ్మీర్ వస్తాం, కాశ్మీర్ పోతాం. గడ్కరీ జీ, బిల్ గేట్స్, సద్గురు. మనం ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో వ్లాగ్స్లో చూస్తుంటాం కదా, యూట్యూబ్లో. అంతే చదవాలంటే దండిగా ఉందిలేండి. సక్సెస్ఫుల్గా అయితే మనం ముంబైకి రీచ్ అయిపోయినట్టున్నాం. ఫ్లైట్ అయితే వెల్కమ్ టు ద ముంబై. సక్సెస్ఫుల్గా మనం ముంబైకి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ఏం మాత్రం లేట్ చేయకుండా తానేకైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి అయితే 29 kilometers ఉంది, 45 minutes అయితే జర్నీ. ఇంకా మనం బయటికి వెళ్ళి ట్యాక్సీయా బస్సా ఏదో ఒకటి బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. పదండి, ఇదే మనం వచ్చిన ఫ్లైట్. ముంబై ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్ద ఉంది. రెండు బస్సులు ఫుల్ అయిపోయినాయి మేము చేసే ఫోటోషూట్ కిడ. తీసిన ఓకే. సక్సెస్ఫుల్గా అయితే మనం ఒక ఆటో రిక్షా అయితే మాట్లాడుకున్నాం. కళ్ళు అయితే నిద్రలోకి ఎర్రయినాయి, పట్టించుకోకండి. మనం వచ్చేసి ఇప్పుడు తానే కేకే రోడ్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే అక్కడికి వచ్చేసి 450 rupees. మొత్తం ఇటు ఒకటే ఉన్నారు, బార్గెన్ లేదు. మొత్తం 500 ఇట్లా ఉంది. లేకపోతే ఇట్లా కిలోమీటర్ 16 rupees అంట. కార్లో తిరగవచ్చు దర్జాగా. ఇంకా మన అవసరం కదా, ఏం చేస్తాం లేండి. ఇప్పుడు తానే కేకే రోడ్కి అయితే వెళ్ళిపోదాం పదండి. ఆ వర్క్ చూసుకుని అయితే కొద్దిసేపు ఈవినింగ్ వరకు చిల్ అయ్యి మళ్ళీ మనకు నైట్ అయితే ఫ్లైట్ ఉంది చెప్పేస్తా. ముందు ప్లాన్లలో కొంచెం మార్పులు జరగవచ్చు. ముందే చెప్పేస్తే మళ్ళీ ప్లాన్ మార్చాం అనుకుంటారు కదా, అందుకనే హోల్డ్లో పెడుతున్నాం. ముంబైలో ఆటో రైడ్ చాలా బాగుంది కదా. ఎందుకు ఇది అవుట్స్కట్స్ రావడమేమో, ఇంకా 0% ట్రాఫిక్ ముంబైలో అయితే చూడడము. చూడండి వేరే ఊర్ల పేర్లు ఉన్నాయి, కొంచెం ప్రొనౌన్సియేషన్ అటు ఇటు పోతుంది, చదవాలంటే భయం అవుతుంది. ఇక్కడ ఏం బూత్ పేరు వస్తుందో అని. ఓకే, సక్సెస్ఫుల్గా అయితే మనం లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఓల్డ్ తానే అంట ఈ ఏరియా పేరు వచ్చేసి. ఇక్కడ కొంచెం వర్క్ అయితే చూసుకుంటున్నాం. కొంచెం వర్క్ అయితే అయిపోగానే ఇంకా నేను మళ్ళీ అయితే మన లంచ్ అట్లా చేసి అయితే రిటర్న్ అయిపోతా. వర్క్ అయిపోయినాక అయితే మిమ్మల్ని కలిసి అట్లే ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, ఫస్ట్ ఫోన్లో ఛార్జ్ చేసుకోవాలి. ఇక్కడికైతే సేఫ్గా రీచ్ అయిపోయింది. ఒకవేళ ఈ వ్లాగ్ కనుక నేను ఇంటికి పోయే వరకు ఈరోజు ఇంటికి వెళ్ళిపోతా కాబట్టి, ఒకవేళ వ్లాగ్ పెద్దగా వచ్చిందంటే మినిమం 15 minutes పైన వచ్చిందంటే 2 parts కింద అయితే డివైడ్ చేస్తా. తక్కువ వచ్చిందంటే డైరెక్ట్ 1 వ్లాగ్ లేక పెట్టేస్తా.